కొత్త డ్రామాకు తెరలేపారని ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామని మోసం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఖర్చు చేసింది కేవలం 19,000 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చించడానికి సిద్ధమని మార్గాని భరత్ సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రభుత్వంలో 1,70,000 కోట్లు బీసీల ఖాతాల్లో పడిందని తెలిపారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చింది కేవలం 21 సీట్లు మాత్రమేనని మార్గాని భరత్ గుర్తు చేశారు. నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్ కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలు ఉన్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి,